పాటలు పాడిన మీ అందరికి వందనాలు. హల్లెలూయా చెప్పరా అమ్మా, హల్లెలూయా. దైవజనులు యేసుదాస్ గారు పాడేరు నుండి వచ్చారు. వారు ముందుకు వచ్చి ఒక పాట పాడి వారి సాక్ష్యాన్ని మనతో పంచుకుంటారు. జాగ్రత్తగా వినాలి, శ్రద్ధగా. హల్లెలూయా. మన భాషతో చెప్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కుయ్యాలి కదా, బరజాడతారు కుయ్యితారు కదా, అది ಕುಯ್ನಾಯಿ అది పాడేరటే ಬಿತ್ತರಾಚಿ ಇದೆ. కాబట్టి ನಿಮಗೆ సమయం దేవుడు ఈ హాందనిసి ఇచ్చే ఎక్కువ మింగే ఈ స్వరము దేవుని ఒక వాక్యం మనలేకి బైబిల్తో వాక్యానుసారంగా మనలేకి వెసలు తగ్గి మింగే ఈ సమయం దేవుడు ఈ సమయంతో మంగే ఆట అందనిసి. కాబట్టి ఓ జోడి మాట రెండు మాట అనిస నన్ను ముగించి నన్ను విషయం దేవుడు ఈ సమయంతో మీరందరూ కూడా ఇక్కడ వినేది గమనించండి. దేవుడు ఈ లోకంలోకి మంగే మన అందరికి ఏనాకి జనకి ఎత్సి ఎందుకు సృష్టించాడు, మరి ఏనుకమ్మకి వెళ్తాకి మనం ఏం పని చేయుటకు. దేవునికమ్మ ఏనికమ్మ మహాపురు పని ఏం పని, దేవుడు పని లోకంతా ఈ లోకంలోకి దేవుడు మంగే మనకి ఒక ప్రేమతోలే ఒక ప్రేమను చూపించి మంగే ఈ లోకంతా మనకి ఈ లోకంలో దేవుడైన యెహోవా దేవుడైన యేసు ప్రభువు దేవుడైన యేసయ్య ఈ లోకంలోకి మనకి ప్రేమించుటకు ఈ లోకంతో వాతిసి ఈ లోకంలోకి వచ్చాను. శరీరధారగా వాతిసి సర్వ సృష్టికర్తగా వాతిసి శరీరధార ఈ లోకంతో వాతిసి మనకి ప్రేమించి ఈ లోకంలోకి వచ్చాను. మరైనా చటి వాతిసి మనం ఏమైనప్పుడు వచ్చాను, పాపులుగా వాతిసి మనం పాపులుగా ఉన్నప్పుడు వచ్చాను. మళ్ళీ పాపం మన్నే మన పాపముల కొరకు, మన మోసం మన్నే మన మోసముల కొరకు, మన అబద్ధం మన్నే మనకి అబద్ధం ఆడిన ఈర్ష మన్నే ఈర్ష ఒక అసూయ ఒక అసూయత ఒక పగమన్ను ఒక పగ ఉంటది, ఒక కక్ష మన్నే కక్ష ఉంటది. ఇవి బర్రమన్నటి ఇవన్నీ ఉన్నప్పుడు ఈ పాపం అన్నటి మన పాపం ఉన్నప్పుడు మనకు ప్రేమించుటకు ప్రతి ఒక్క ఆత్మకి ప్రతి ఒక్క ఆత్మ కూడా నరకం తల్ల అతిదేంజి నరకంలోకి వెళ్లకుండా ఉండునట్లు, నరకంతో పాడ అతిదేంజి నరకంలోకి పడకుండా ఉండునట్లు, పిచ్చుత అతిదేంజి అగ్నిలో కాలకుండా ఉండునట్లు మనకు ప్రేమించుటకు మహాపురు వాతిసి దేవుడు వచ్చాను. ఆయన వాతిసి ఆయన మనకు తగ్గించుకొని వచ్చాను. కాబట్టి కనుక మనము మహాపురు దేవుని ఎదుట నీతి మార్గంలోకి పరిశుద్ధమైన పరిశుద్ధ మార్గంలోకి మారు తాకితిదే అచ్చట మనం నడుచుకొనవలెను. మనకు ప్రార్థన మన్నే మనకి ప్రార్థన ఉన్నది, ఆరాధన ఉన్నది, పాట మన్నే సంగీతం ఉన్నది. కానీ మారు మనసు మన్నకియా మన మనసు ఉన్నది, మారు మనసు మన్నకియా మనకి మారు మనసు మనకి నే పాటకి హీనై మనం పాడినప్పుడు, నే ప్రార్థనకి హీనై మనం ప్రార్థన చేసినప్పుడు అతలాజా బడా హానై బయటికి వెళ్ళి మర్చిపోతాం. అతలాజా రో పగాడోయినే అవతల వెళ్ళి ఒక కోపం అనేది ఉంటది, అతలాజా రో కక్షడోయినే అవతల అనేది కక్ష అనేది ఉంటది. మా మనసు మారినికియా మన మనసు మారుతుందా? మనసు మార్చటకి యేసు ప్రభు వదసి మనసు మార్చుటకు దేవుడు అనేవాడు వచ్చాను. 2000 సంవత్సరం క్రితము 2000 సంవత్సరం క్రితం యేసు ప్రభు దేవుడు ఈ లోకంలోనికి మనకు ప్రేమించి ఆయన మార్గం ఏనై, ఆయన మార్గం ఏంటి, ఆయన జియు ఏనై, ఆయన దారి ఏది తోస్తసి మనకి చూపించుటకు ఈ లోకంలోకి వచ్చి ప్రతి మనిషికి నీతిగా ప్రేమతోలే ప్రేమించుటకు సత్యంతోలే నిజం చెప్పి బ్రతికించుమని మహాపురు ఈ లోకం జీవించ మనకి జీవితోస్తసి దేవుడు ఈ లోకంలోకి వచ్చి మనకి దారి చూపాను. కాబట్టి కనుక దేవుడిని నమ్ముకున్నట్టు మారు మనసు ఇలా సరే, మనకి మారు మనసు లేకపోతే దేవుని నమ్మి మరి మార్పు చెందపోతే మరి దేవుడి రాజ్యం హజలాడ అయ్యా, మనం పరలోక రాజ్యం చేరాలి. దేవుడి రాజ్యం హజలాడ అయ్యా, మనం దేవుని రాజ్యం చేరలేం. కాబట్టి కనుక మనసు మార్చుకుంటున్నాం, మన మనసు మార్చుకొని మరి నీతికి తాకినో, మనం నీతిగా నడుచుకున్నట్టు పరిశుద్ధంగా అన్నాం, మనం పరిశుద్ధంగా నడుచుకున్నట్టు
లేదు. ఈ లోకం మోసం మన్నే, ఈ లోకంలో మోసం ఉన్నది. ఈ లోకంతో అబద్ధం మన్నే, ఈ లోకంలో అబద్ధం ఉన్నది. ఈ లోకంతో గర్వం మన్నే, ఈ లోకంలో గర్వం ఉన్నది. ఈ లోకంతో పగామన్ను, ఈ లోకంలో పగ ఉన్నది. ఈ లోకంతో కక్షామన్ను. ఈ లోకంలో కక్ష ఉన్నది. కాబట్టి కనుక మారో మనము బరజనతరవా మనమందరం కూడా దేవుడైనా తెలిసి దేవుడు ఏమని చెప్పాను, నాను పరిశుద్ధుడు గనుక నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధంగా మచ్చిదే మీరు కూడా పరిశుద్ధుడుగా ఉండు. ఎట్టే దేవుడు మీరు కమాస్కతారు ఆదరి అప్పుడు మీరు కూడా దేవుని ఒక పిల్లలు అవుతారు. ఇంజి దేవుడు వేసి అని దేవుడు చెప్పాను. కోడి కోడి ఆవు కోడి కోసం బతికే, ఆవు కోసం బతకదు. ఆవు కోసం బతికే, గొర్రె కోసం బతికే, మేక కోసం బ్రతకదు. ఒక మన ఈ మహాపాడి కోసం బతికే, ఒక మామిడి చెట్టు కోసం బ్రతకదు. అలాగే మనిషి కోసం బతికేసి, అలాగా మనిషి కోసం బతకడు. మనిషి దేవుని కోసం బతికితే, మనిషి దేవుని కొరకు బతికేను. మనిషి సృష్టించేసి దేవుడు, మనిషిని సృష్టించింది దేవుడు. మనిషి దేవుళ్ళకు కల్పించకూడదు. మనుషులు దేవుళ్ళు అనుకుంటున్నారు. ఒక రాయి మనిషి ఇటు రాయి, ఒక రాయి మనిషి పెట్టిన రాయి, ఒక డక్కి మనిషి ఊహించి డక్కి, ఒక చెట్టు మనిషి నాటిన చెట్టు, ఒక బొమ్మ మనిషికి బొమ్మ, ఒక బొమ్మ మనిషి చేసిన బొమ్మ. ఇది ముంగలి మన్నే కానీ వాసన ఏరికే, అది బొమ్మ ముక్కు ఉన్నది కానీ అది వాసన చూడదు. కనక మనుగను కనుక ఏర్కు, కనులు ఉన్నవి కానీ అవి చూడదు. అవి కొడ్డామను కానీ తాకావు, దాని కాళ్ళు ఉన్నాయి కానీ అది నడవదు. కానీ మహాప్రు దానికి దేవుడు తన జీవితంలో తన జీవం ఇచ్చి ముంగల్టి ఊకతసి మనకి ముక్కు ద్వారా జీవం అవుతాను. ఏది జీవచ్చి ఇది ఆత్మ కట్టి జీవు కట్టాయి. ఎలాంటి జీవం అంటే ఆత్మ కలిగిన జీవం. ఏ ఆత్మని కాపాడాలకే, ఏ ఆత్మను కాపాడుకొనుటకు నంగ ప్రేమించా, నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకం తవాతిసి ఈ లోకంలో వచ్చాను. మహాపురు దేవుడు బర్రె ఈ లోకం జనంగాని ఈ లోకంలో ఉన్న అందరికి సత్య మార్గం నేర్పించలకి, సత్య మార్గంలో నడిపించుటకు, మనలోకి జీవించలకి, మనలాగా జీవించుటకును యేసు ప్రభు వాతిసి దేవుడు వచ్చాను. కాబట్టి కనుక ఈ సేవలుగా ఈ సేవకులందరూ వాహనరి వచ్చి ఉన్నారు. సత్యము గ్రహించా, నిజమును గ్రహించి మీరు పరజన తెలిసికే మీరందరూ కూడా యేసు మార్గము గమనించి దేవుని మార్గం ఏది అని మీరు గ్రహించా, మీరు గ్రహించుకొని తాకిదిరించి నడుచుకుంటున్నారని భోవాదాతరి పరజన మింగే అన్నదమ్ములు అక్క చెల్లెలందరూ మీకు నమస్కరించి నన్ను ఈ మాటది ముగించి మీకు నమస్కరించి ఈ సమయాన్ని ముగిస్తున్నాను. పటే ప్రతి పాట అర్థం కాకూడి మరో ನೋಡ್ತಾನು హల్లెలూయా. జీవునయ తేసి కలిని అగడ చంగి అగడ, జీవునయ తేసి కలిని అగడ సంగి అగడ, నేను మా పురికి నేను మా పురుయి జీవునయ తీసి కలియగడ సంగియగడ, భూమియ తీసి ఉజే మాంగో, ठागुहिया तेसी तुझे मांगो, भूमिया तेसी तुझे मांगो, ठागुहिया तेसी तुझे मांगो, गाली पियो पिया तेसी तुझे मांगो, మంగేయనరిస్తోసి మహాపురు, మంగేయనరిస్తోసి మహాపురు, ఇలిచి మహాపురు నిన్ను భూమిలకు పెట్టాదికి, ఇలిచి మహాపురు నిన్ను భూమిలకు పెట్టాదికి,
జీవులయ చేసి జీవులయ చేసి కలియగడ సంగియగడ गुड़मिय तुलसी उसे ए मांगो ले जुहिय तुलसी उसे ए मांगो गुड़मिय तुलसी उसे ए मांगो ले जुहिय तुलसी उसे ए मांगो उजड़ी लाया प्रिय तुलसी उसे ए मांगो इलिति महापुरु नीनु भूमिनको बेटागिति इलिति महापुरु नीनु भूमिनको बेटागिति जीवुलया तेसी कलियगड़ा संगियगड़ा होरुहिय तेसी उसे ए मांगो जीवड़िय तेसी उसे ए मांगो होरुहिय तेसी उसे ए मांगो जीवड़िय तेसी उसे ए मांगो ऊसा ए युहिय तेसी उसे ए मांगो इलिति महापुरु नीनु भूमिनको बेटागिति इलिति महापुरु नीनु भूमिनको बेटागिति जीवुलय तेसी కలియగడా సంగియగడా జీవులయ तेसी కలియగడా సంగియగడా హల్లెలూయా హల్లెలూయా కొన్ని మాట వేస్తాండ్రు బరతడి మున్నహికి వెంజ హాజరించి మన కింజ